వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసాం, అండ్ సీడ్కి సంబంధించిన సబ్సిడీ ఇస్తున్నాం, అండ్ బోనస్ ప్రకటిస్తున్నాం. ఇట్లా ఎన్ని పథకాలు చెప్పినా కొన్ని లక్షల ఎకరాల భూమికి, కొన్ని వేల మంది రైతులకి ఇవేవి కూడా అందట్లేదు. ఎస్. సో ఎందుకు అందట్లేదు? అసలు నిజంగా అట్లాంటి పరిస్థితిలో రైతులు ఉన్నారా అంటే ఉన్నారు. వందల్లో కాదు వేలల్లో రైతులు ఉన్నారు. లక్షల ఎకరాల భూమికి కూడా అందని పరిస్థితి. ఇంకా స్పెసిఫిక్గా అంటే కొన్ని జిల్లాల పేర్లు కూడా చెప్తా వినండి. ఖమ్మం కారెన్పల్లిలో దాదాపు 25,000 ఎకరాల, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 25,242 ఎకరాల భూమికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎలాంటి సాయం రైతులకు అందించినా ఇక్కడుండే వేలాది మంది రైతులకి అందలేదు. సూర్యాపేట్ మఠంపల్లిలో 6,200 ఎకరాల భూమికి ఇప్పటి వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా తీసుకుంది లేదు. వీళ్ళకి కనీసం ఒక్క ఎకరా భూమి కూడా రుణమాఫీ అయిన దాఖలాలు లేవు. ఎందుకు? సో గత ప్రభుత్వం చేసే తప్పిదాలే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా అంటే ముమ్మాటికి అవును. సో వేల ఎకరాల భూమిని వందల ఎకరాల్లో సాగు చేస్తున్న వేలాది మంది రైతులని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి పట్టించుకోవడానికే కదా శాటిలైట్ సర్వే చేసిండ్రు అనంటే, ఆ శాటిలైట్ సర్వే చేసింది రైతు భరోసా కట్ చేయడానికి మాత్రమే, రైతులని ఇంక్లూడ్ చేయడానికి కాదు అని ఇంకోసారి తేటతెల్లమయ్యే పరిస్థితి. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అంటే, వీళ్ళు అసైన్ భూముల్లో, దొర భూముల్లో, దేవుడి మాన్యం పేరుతో ఉండే భూముల్లో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. సో వీళ్ళ వ్యవసాయానికి ఇప్పటివరకు పట్టాలు లేవు, పాస్బుక్లు అంతకన్నా లేవు. పట్టా పాస్బుక్లు ఉంటే తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకానికైనా వీళ్ళు అర్హులవుతారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ నిధులు వీళ్ళకి రావట్లేదు, ఈవెన్ కేంద్రానికి సంబంధించిన నిధులు కూడా వీళ్ళకి రాని పరిస్థితి. అండ్ రీసెంట్గా ప్రభుత్వానికి సంబంధించిన సన్న ఒడ్లు, సో ఎవరైతే సన్న ఒడ్లు వేస్తుంటారో దానికి సంబంధించిన కేవలం 7 వెరైటీస్కి మాత్రమే మేము సబ్సిడీ బోనస్లు ఇస్తాం, మిగతా వాటికి మేము ఇయ్యమని ప్రభుత్వం తేల్చి చెప్పిన వాటికి సంబంధించిన 7 రకాలను వీళ్ళు పండిస్తున్నా కూడా వీళ్ళకి ఎటువంటి రూపాయి బోనస్ కూడా వీళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి లేదు. సో ఒక పక్క సీడ్స్ సంబంధించిన వైడ్ వెరైటీని సీడ్ డీలర్ల ఈ రైతు పేరు మీద, రైతు తండ్రి పేరు మీద ఆ పాస్బుక్ డీటెయిల్స్తో ఎంటర్ చేయాలి అని ఒక కండిషన్ ప్రభుత్వం పెట్టింది. సో వీళ్ళు వెళ్ళి సీడ్ డీలర్ దగ్గర సీడ్స్ తీసుకున్నా కూడా వీళ్ళకి పట్టా పాస్బుక్లు లేకపోవడం వల్ల, అండ్ అసైన్డ్ భూములు, తర్వాత దేవుడి మాన్యం, సో ఇలాంటి భూముల్లో వీళ్ళు సాగు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఈ పథకాలు వర్తించవని సీడ్ డీలర్లు చెప్తున్నారు. సరే, ఈ మీరు పట్టించినా పట్టించుకోకపోయినా, మీరు ₹1 ఇచ్చినా లేకున్నా మా సొంత ఖర్చుతోటే మేము వ్యవసాయం చేసుకుంటాము అని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కూడా యూరియా ఇక్కట్లు. సో యూరియా కావాలి అంటే వీళ్ళ పట్టా పాస్బుక్లు రైతుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాప్లో మెన్షన్ చేయాలి. అప్పుడే వీళ్ళకి ఖచ్చితంగా ఆ సబ్సిడీ పడడమో, లేదంటే యూరియాకు సంబంధించిన యూరియా బస్తాలు వీళ్ళకి అలొకేట్ చేయడమో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అవేవి కూడా లేని సందర్భం ఇప్పుడు. యూరియా యాప్లో వీళ్ళు పెట్టుకోవాలన్న యూరియాకు సంబంధించిన రిక్వెస్ట్, వీళ్ళకి సంబంధించిన భూమి వివరాలు లేవు, పట్టా పాస్బుక్ వివరాలు లేవు. సో అట్లా వీళ్ళకి యూరియా కూడా దూరం అవుతున్నాయి. ఒక్క బస్తా యూరియా దొరకాలి అని అంటే పక్కన రైతులను వీళ్ళు బతిమలాడాల్సిన పరిస్థితి. లేదంటే యూరియా బస్తాకి రెట్టింపు డబ్బులు పెట్టి వ్యాపారుల దగ్గర బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్. ఇక రైతు రాజ్యం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది వీళ్ళకి ఏంది? ఇక మేము రైతులకి మహాసభలు పెట్టి మేము చాలా గౌరవం ఇస్తున్నాం, అన్నదాతలను మేము రక్షిస్తున్నాం, రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది, రైతులు కంచేసి మమ్మల్ని కాపాడాలండి సీఎం సార్ చెప్పిన మాటలకు విలువేముంది? సో ఇట్లా వేలాది మంది రైతులు లక్షలాది ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎలాంటి సహాయం లేకుండానే ఒక పక్క వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అయితే ఏముంది అనుకుంటే ఇప్పుడు వీళ్ళకు ఇంకొక కొత్త చిక్కొచ్చి పడింది. సో వీళ్ళ అసైన్డ్ భూములు కావచ్చు, దొరసాగు భూములు కావచ్చు, లేదంటే దేవుడి మాన్యానికి సంబంధించిన భూములు కావచ్చు, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో ఎవరైనా వచ్చి అక్రమార్కులు ధరణిలో కావచ్చు, లేదంటే భూభారతి వచ్చిన తర్వాత ఈ భూమి మాది అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భూమి కోసం కొట్లాడుతున్న రైతులు ఇంకొంతమంది. సో దొరలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా మేమే చేసుకుంటున్నాం, దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది అని ఒక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతులు మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో దీనికి సంబంధించిన 16 మందితో కమిటీ వేసింది. అవును, ఈ సీలింగ్లో ఉండే భూములు వీళ్ళవే అని ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి
చెప్పింది. నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక వల్ల దాదాపు వేలాది మంది రైతులు ఆ అసైన్డ్ భూముల్లో ఇచ్చిన సాగు భూముల్లో సాగు చేసుకుంటుర్రు కాబట్టి, వాళ్ళకి ఈ నెల ఆఖరిలో పట్టాలు ఇవ్వబోతున్నారు. సో, అట్లా పట్టాలిచ్చే రైతులు ఎంతమంది అంటే కేవలం 2632 మంది మాత్రమే. మరి మిగతా వేలాది మంది రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంఈఓలకు చెప్పినా, లేదంటే వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పినా, లేదంటే అక్కడ ఉండే సర్పంచ్‌కి చెప్పినా, లేదంటే వార్డ్ మెంబర్‌కి చెప్పినా, అక్కడ ఉండే ఆ మంత్రులకు చెప్పినా పట్టించుకునే నాథుడు లేక, దిక్కు దివానా లేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి కష్టపడి సాగు చేసుకుంటున్నా, ఈ భూమి నాది అని చెప్పుకోలేని పరిస్థితిలో రైతులున్నారు. సో, ఏదో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాదు, దశాబ్ద కాలం నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి పైన వాళ్ళకి హక్కు లేకుండా పోతుంది. సో, ఈ హక్కు లేకుండా పోవడానికి కారణం ఒకటి ధరణి అయితే, తర్వాత తెచ్చిన భూభారతి ఇంకొక కారణం. ప్రభుత్వం ధరణిలో 2020 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాల పైన అంతా కూడా ఒక కమిటీలేయడం, ఫోరెన్సిక్ సర్వేలు చేయడం ఇవన్నీ చేస్తుంది. మరి ఇట్లా ఇబ్బంది పడుతున్న రైతులకు సంబంధించి ఏం చేస్తుంది అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇట్లా ఇబ్బంది పడుతున్న మా కోసం ఈ కమిటీలు పనిచేయవా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో సిద్దిపేట, సిరిసిల్లకు సంబంధించిన భూ వివాదాల పైన, లేదంటే నిజంగానే ఆ ఆ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ హయాంలు ఉన్నప్పుడు ఇక్కడ భూమిని ఆక్రమించునరా, ప్రభుత్వ అసైన్డ్ భూమిని వాళ్ళ పేరు మీదకి చేసుకున్నారా అని కేరళ ఆడిట్ టీంని తీసుకొచ్చి ఆడిట్ చేయించి చేస్తున్న ప్రభుత్వం, మా భూముల గురించి అట్లాంటి కేరళ టీంలు పనికిరావా, మా గురించి ప్రభుత్వం కేరళ టీంలకు డబ్బులు ఖర్చు పెట్టలేదా అనే ప్రశ్నలు ఈ రైతుల దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి.